మస్తాన్ 10th మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. సో ఇంతకుముందు మీకు చెప్పాను ఒకసారి, మస్తాన్ 10th మ్యాథ్స్ అని యూట్యూబ్ ఛానల్లో కేవలం 10th క్లాస్ మ్యాథ్స్ మాత్రం డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు దసరా వచ్చింది. ఏ విధంగా అయితే దసరాకు దీపావళికు ఆఫర్స్ ఎలా అయితే ఇస్తారో, నేను కూడా మీకు నా సబ్స్క్రైబర్ల కోసం, నా స్టూడెంట్స్ కోసము నేను కూడా ఆఫర్ ఇస్తున్నాను. 1+1 ఆఫర్ ఏంటంటే, నా మ్యాథ్స్ సబ్జెక్ట్ వింటే సోషల్ కూడా ఫ్రీ, అంతే. నేనేం మీకేం పైసా డబ్బు ఖర్చు కాకుండా ఇచ్చేటువంటి ఆఫర్ ఇది. ఓకే, వేరే చోట ఆఫరు డబ్బులతో కొనుక్కోవాలా, మనం జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, చూస్తే చాలు. సో మ్యాథ్స్ వినేవాళ్లకు సోషల్ స్టడీస్ కూడా వినేటువంటి అవకాశం ఇద్దామని చెప్పి నేను ఇంతకుముందు చెప్పాను, అప్పుడప్పుడు సోషల్ చెప్తాను వినండి అని. సో ఎందుకు సోషల్ స్టడీ చెప్పాలనుకుంటున్నాను సార్ అని మీరు డౌట్ రావచ్చు. మీరు మ్యాథ్స్ టీచర్ అని చెప్పారే, మీరు 10th మ్యాథ్స్ చెప్పారు, ఇంటర్మీడియట్ మ్యాథ్స్ చెప్పారు, డిగ్రీ మ్యాథ్స్ చెప్పారు అని చెప్పారే, మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ సోషల్ చెప్పాలనుకుంటున్నారు అనేటువంటి అవగాహన మీకు ఒక డౌట్ కూడా రావచ్చు. నేను ముందే చెప్పాను, 10th క్లాస్ లెవెల్లో ఏమవుతుందంటే, కష్టమైన సబ్జెక్టు అందరూ ఫీల్ అయ్యేది ఏంటంటే మ్యాథమెటిక్స్, లెక్కలు. ఎందుకు 14 చాప్టర్లు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ చేయాలా. ఒకవేళ అర్థం కాకపోతే నెంబర్ ఆఫ్ టైమ్స్ మళ్ళీ చదవాలా, చేయాలా, ప్రాక్టీస్ చేయాలా. లెక్కలు అర్థం కావు. ఒక బండ సబ్జెక్ట్ అంటే ఒక మ్యాథ్స్ అనుకుంటారు అందరూ. నేను జనరల్గా అందరూ అనుకునేటువంటి మాట చెప్తున్నాను. కానీ అంతకన్నా ఎక్కువ బండ సబ్జెక్ట్ ఏదంటే సోషల్ స్టడీస్. ఇది మీరు ఒప్పుకోవాల్సిందే, నిజం. కానీ సోషల్ మీకు ఎందుకు కష్టంగా ఉన్నా, లేక ఇంకో విధంగా ఉన్నా, మార్క్స్ ఏమో స్కోరింగ్ బాగా వస్తున్నాయి, 95లు, 98లు, 99లు, 100కు 100 కొడతా ఉన్నారు. మరి అదేవిధంగా మీకు అది ఎంత బండ సబ్జెక్ట్ అయినా మార్కులు ఎలా వస్తున్నాయంటే, మీరు మీ ఆయుధాన్ని ప్రయోగిస్తున్నారు అన్ని చోట్ల. ఏంటి ఆయుధం చెప్పండి? ఏంటండి ఆయుధం? ఏంది? బట్టి, బై హార్ట్. బట్టి అనేటువంటి ఆయుధాన్ని మీరు ఉపయోగిస్తున్నారు. ఆ ఆయుధాన్ని ఉపయోగిస్తే ఎట్టాడితేనే పడిపోవాల్సిందే, చంపేస్తాం. దేన్నైనా చంపేయచ్చు. మ్యాథ్స్ని చంపేయచ్చు, సోషల్ని చంపేయచ్చు, సైన్స్ చంపేయచ్చు, తెలుగు, ఇంగ్లీష్ అన్నీ బట్టి కొడితే అన్నీ చచ్చిపోతాయి. మనకు అన్నీ వచ్చేసినట్టే బట్టి కొడితే. ఎందుకంటే అర్థం కావాల్సిన అవసరం ఏం నెంబర్ చదివి గుర్తుపెట్టుకొని ఎట్ట చదివినామో అట్టెత్తుకోబో ఎగ్జామ్ రాసి మార్కులు కొట్టుకోవడం తప్ప మనకు సబ్జెక్ట్ అయితే రాకుండా పోతుంది. మీరు కాదు అబ్జర్వ్ చేయండి. అబ్బా నాయన, ఈ సోషల్ అయిపోతే చాలరా. సోషల్ స్టడీస్లో ఏముంటాయి? జాగ్రఫీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, ఎకనామీ ఉంటుంది, సివిక్స్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ మనకు అర్థం కాకపోయినా ఏదో బట్టి కుట్టుకొని పాస్ అయిపోతే చాలరా నాయన. ఏ ఎంపీసో బైపీసో తీసేసుకుంటామో, అడిగి దండం పెట్టేసి ఈ సోషల్ స్టడీస్ నుంచి విముక్తి కలిగించవచ్చు, ఈ జాగ్రఫీ నుంచి, హిస్టరీ నుంచి, ఎకనామిక్స్ నుంచి, ఈ సివిక్స్ నుంచి అని చెప్పి చాలామంది విద్యార్థులు కోరుకుంటున్నారు. నేను విన్నాను, నేను చూశాను. దీంట్లో చాలామంది ఎగ్జామ్షన్ లేరు. కొద్దిగా మంచి మార్కులు వస్తే ఎంపీసీ బైపీసీ అని మనం అలవాటు చేసుకున్నాం చేరడము. అదే కొద్ది తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు సిఈసీ హెచ్ఈసి తీసుకొని అలా వెళ్ళిపోతున్నారు. కొన్ని ఇంట్రెస్ట్ తీసుకున్న వాళ్ళు సిఈసీ వాళ్ళు, ఎంఈసీ వాళ్ళు తక్కువ మంది. కొద్ది మార్కులు అంత ఇంత వస్తే ఎంపీసీ బైపీసీకి వెళ్ళిపోతున్నారు. సోషల్ స్టడీస్ అనేది మ్యాథ్స్ కంటే ఇబ్బందిగా ఉన్నప్పటికీ మ్యాథ్స్ లాగా బండ కాకపోవడానికి కారణము మీ ఆయుధమే. దట్ మీన్స్ మీ బై హార్టే, మీ బట్టినే. బట్టి కొట్టడం, దించడం, రాయడం. మళ్ళీ ఏంది అంటే హిస్టరీలో ఏమి తెలియదు, జాగ్రఫీలో ఇదేంది అంటే ఏమి తెలియదు. మాకేం తెలుసు సార్, బట్టి కొట్టినామా, రాసామా, మార్కులు వేసామా, చెప్పాము. సో ఆ విధంగా తయారైన నేను కూడా వ్యవస్థ చూసి నేను కూడా చాలాసార్లు బాధపడినాను. బట్ మనం ఏం చేయలేం. కానీ మనకు యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీతో ఇంటరాక్ట్ చేసేటువంటి అవకాశం నాకు దొరకడం నా అదృష్టంగా భావించి, నాకు మ్యాథ్స్ ఎలా అయితే అంత ఇంత నాలెడ్జ్ ఉండడం వల్ల నా అదృష్టము, నేను ఒకప్పుడు గ్రూప్ 1 లాంటి వాటికి ప్రిపేర్ కావడం వల్ల ఈ గ్రూప్ 1లో ఏమవుతుందంటే హిస్టరీలు, జాగ్రఫీలు, ఎకనామీలు, పాలిటీలు, సైన్స్ అండ్ టెక్నాలజీలు, జనరల్ సైన్స్లు, అదే దాంట్లో ఇంక్లూడ్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, ఇవన్నీ మనకు వస్తూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే ఆ గ్రూప్ 1 లెవెల్లో ప్రిపేర్ అయ్యేప్పుడు ఖచ్చితంగా డెప్త్గా చదవాలి హిస్టరీని, జాగ్రఫీని.
జాగ్రఫీలో మళ్ళీ ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ ఉంటాయి. హిస్టరీలో మళ్ళీ ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి మనకు. ఆ చదివిన నాలెడ్జ్ ఉండబట్టి అంత ఇంత నాకు అవగాహన ఉండడం వల్ల నా సబ్స్క్రైబర్లకు, నా స్టూడెంట్స్కు, నా ద్వారా మ్యాథ్స్ చదివేటువంటి మీకు కొంతలో కొంతైనా సోషల్ స్టడీస్, దట్ మీన్స్ హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, మిగతా పార్ట్స్ విషయంలో కొంతైనా కనీసం నేను న్యాయం చేస్తే బాగుంటున్న ఉద్దేశంతో అప్పుడప్పుడన్నా సోషల్ చెప్పి నా పిల్లలకు ఇబ్బంది లేకుండా చేయాలా అనే ఉద్దేశంతో నేను ఈరోజు సోషల్ చెప్తాను అనుకుంటున్నా. అది కూడా ఫస్ట్ హిస్టరీని చెప్తా. అది ఇండియన్ హిస్టరీనే చెప్తా, భారతీయ చరిత్ర మాత్రమే. హిస్టరీ నెగ్లెక్ట్ చేస్తే యాక్చువల్లీ హిస్టరీలో లేకుండా పోతాం. హిస్టరీ నెగ్లెక్ట్ చేస్తే హిస్టరీలో లేకుండా పోతారు. ఎందుకు ఈ మాట అంటున్నా? మీరు అనుకోవచ్చు నేను ఎంపీస్ తీసుకున్నా, బైపీస్ తీసుకున్నా, ఇంకోటి తీసుకున్నా, హిస్టరీ అవసరంలా, జాగ్రఫీ అవసరంలా అని అనుకోవచ్చు. కాకపోతే రేపు నువ్వు పెద్ద ఆఫీసర్ కావాలా అనుకో, గవర్నమెంట్లో ప్రభుత్వ ఉద్యోగంలో పెద్ద ఆఫీసర్, దట్ మీన్స్ ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 ఆఫీసరు, గ్రూప్ 2 ఆఫీసరు, ఇంకా పోలీసు, ఇట్లా పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధించాలా, ఖచ్చితంగా జనరల్ స్టడీస్ అనే టాపిక్ ఉంటుంది. జనరల్ స్టడీస్ అనే టాపిక్లో ఏముంటుంది? ఖచ్చితంగా ఇండియన్ హిస్టరీ ఉంటుంది. దట్ మీన్స్ భారత చరిత్ర ఉంటుంది. భారత చరిత్ర కూడా ఆధునిక భారత చరిత్ర, దట్ మీన్స్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు చదవాల్సిందే. ఇవన్నీ చదివితే నీకు మార్కులు వస్తాయి, అవన్నీ మార్కులు వస్తే నీకు ఉద్యోగం వస్తుంది. హిస్టరీ చదివితేనే నువ్వు హిస్టరీ క్రియేట్ చేయగలుగుతావు. హిస్టరీ లేకపోతే నువ్వు ఎప్పుడు హిస్టరీ క్రియేట్ చేయలేవు. అది లింక్, హిస్టరీ లింక్. అందుకే నేను ఫస్ట్ హిస్టరీతోనే స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా? సో నేను ప్రతిసారి చెప్తాను ఒకటే, మస్తాన్ 10th మ్యాథ్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మనం మ్యాథ్స్తో పాటు అప్పుడప్పుడు సోషల్ కూడా నేర్చుకుంటూ, వింటూ ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ చేస్తూ వినాలా. ఓకేనా? సో మస్తాన్ 10th మ్యాథ్స్లో మీకు ఇచ్చేటువంటి ఆఫర్ చెప్పాను సోషల్ స్టడీస్ కింద. ఇప్పుడు మనం టాపిక్ డిస్కస్ చేద్దాం. ఏం టాపిక్ డిస్కస్ చేద్దాం? సో ఫస్ట్ సెక్షన్లో సెకండ్ చాప్టర్, ఫస్ట్ సెక్షన్ సెకండ్ టాపిక్, నేషనలిజం. నేషనలిజం ఇన్ ఇండియా. నేషనలిజం ఇన్ ఇండియా. నేను 2 టర్మ్స్ వాడతానని చెప్పాను. ఓకే, నేషనలిజం అంటే జాతీయవాదం. జాతీయవాదం, భారతదేశంలో జాతీయవాదం అనేటువంటి టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నాం సెక్షన్ 1 కింద. సో ఏంటి జాతీయవాదం? జాతి, ఇండియాలో మనమంతా భారతీయులం, భారత జాతి. ఈ జాతినంతా ఒక తాటి మీద తీసుకురావాలా. ఒక తాటి మీద తీసుకురా, ఎంత కష్టం చూడండి. ఇదే జాతీయవాదం అంటే జాతినంతా ఒక చోటికి చేర్చడమే. మరి చేర్చాలంటే ఏం చేయాలి? రకరకాల ఉద్యమం చేయాలి, మూమెంట్స్ చేయాలి. అందరినీ ఒక చోటికి చేర్చాలంటే ఒకటి మంచి మంచి ఉద్యమాలు చేయాలా, వక్తలు రావాలా, వాళ్ళు ముందుకు నడపాల ఉద్యమాల్ని, అందరినీ ఒక తాటి మీద తేవాలి. ఎంత కష్టం చూడండి. ఆ విధంగా ఇండియాలో ఎలా జాతీయవాదం, నేషనలిజం ఎలా డెవలప్ అయింది చెప్పడమే ఈ చాప్టర్ యొక్క ఉద్దేశం. మరి ఇంతకుముందు ప్రీవియస్ టాపిక్స్ అన్నీ మనకు 10th క్లాస్లో హిస్టరీలో ఎంతవరకు ఉందో అదే చెప్తానండి. ఎందుకంటే ఎక్కువ చెప్తే మీకు కూడా బోర్ అయిపోతుంది, మళ్ళీ నాకు కష్టం అయిపోతుంది. బోర్ కొట్టకుండా మీకు ఎంత కావాలో అంతే, 10th క్లాస్ పరంగా ఎంత కావాలి. మళ్ళీ మనం డీటెయిల్గా వెళ్ళామనుకోండి, ఎక్కడెక్కడికో లాస్ట్గా మరి అంత డీటెయిల్ మీకు అవసరం లేదు. అఫ్ కోర్స్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళాలనుకోండి, అక్కడ మాత్రం అప్పుడు డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు 10th క్లాస్ వరకు ఎంతైతే ఉందో అది మాత్రం చూసుకుందాం. సో జాతీయవాదం, నేషనలిజం, జాతినంతా ఒక చోటికి అందరూ ఐకమత్యంతో ఒక వాదాన్ని వినిపించడం. అంటే అందరికీ ఏం కావాలండి? స్వేచ్ఛ. మరి స్వేచ్ఛ ఎందుకు కావాలనుకుంటున్నారు? మనం అప్పుడు ఎక్కడ బతుకుతున్నాం? దీన్ని మోడర్న్ ఇండియా అంటామండి. మోడర్న్ ఇండియా హిస్టరీ చదువుతున్నాము. మోడర్న్ ఇండియా, దట్ మీన్స్ ఆధునిక భారతదేశం. ఆధునిక భారతదేశం, ఆధునిక భారత చరిత్రలో మనం చదువుతున్నాం. అంటే బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి, బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలించినప్పటి నుంచి మనం ఇప్పుడు ఈ చాప్టర్ చూస్తున్నాం. అంతకుముందు మనకు తెలుసు కదండి మీకు, యాన్షియంట్ హిస్టరీ, ప్రాచీన భారతదేశ చరిత్ర, మిడివల్ హిస్టరీ, మధ్యయుగ భారత చరిత్ర, మోడర్న్ హిస్టరీ, ఆధునిక భారత చరిత్ర, 3 రకాలు ఉంటాయి.
ఏన్షియంట్, ప్రాచీన భారతదేశ చరిత్ర. ఆర్యులు, తర్వాత ఆ తర్వాత కాలం ఉంటే వాళ్ళు మనకు పరిపాలించింది. తర్వాత మధ్యయుగం, మొఘలైస్ వాళ్ళు వచ్చింది. ఆధునికం, మోడర్న్ ఎవరు? బ్రిటిష్ కాలం నుంచి మనం చూసుకుంటూ వస్తున్నాం. మరి బ్రిటిష్ వాళ్ళు ఎవరు? బయట నుంచి వచ్చిన వాళ్ళు. మీకు తెలుసు, ఇంగ్లాండ్ దేశం, అక్కడి నుంచి బయట నుంచి ఈ దేశానికి వచ్చారు. వ్యాపార నిమిత్తం వచ్చి మన దేశంలో స్థిరపడిపోయినారు. అవన్నీ మీకు తెలుసు, 9th క్లాస్ 8th క్లాస్ హిస్టరీ అవన్నీ తెలుసు. సో వాళ్ళు లాస్ట్కి ఏం చేశారండి? భారతదేశాన్ని వాళ్ళు ఆధీనంలో తీసుకొని వాళ్ళు పరిపాలన చేయడం ప్రారంభించారు. భారతదేశాన్ని మనం ఎవరు పరిపాలనలో ఉన్నాము? అప్పుడంతా మన రాజులు మనల్ని పరిపాలించేవాళ్ళు. స్వదేశీ రాజులు పరిపాలించేవాళ్ళు. తర్వాత ఏమైపోయింది? విదేశీయుల చేతులకి భారతదేశం అంతా వెళ్ళిపోయింది. విదేశీయుల పాలన. విదేశీ నుండి ఎవరు? వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు, అంటే వలస వచ్చిన వాళ్ళు. సో వలసవాదము అంటాం. వలస వచ్చిన వాళ్ళు. కలానిలిజం. సో వలసవాదము అంటే ముందు చెప్పాను, మన దేశానికి వలస వచ్చిన వాళ్ళు. ఆ వలసవాదం ఎవరైనా ఇక్కడ వలస వచ్చిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఇక్కడ భారతదేశం అంతా ఆక్యుపై చేసేసాను. వాళ్ళ చేతులకు వెళ్ళిపోయినాం. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? మన భారతీయుల మీద, అంటే ఇండియన్స్ దట్ మీన్స్ మన భారతదేశంలో అన్ని రకాల వర్గాలు ఉన్నాయి. రైతులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, అన్ని రకాల రకరకాల వృత్తులు ఉన్నారు. వీళ్ళ ప్రభావము భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మీద పడింది. అన్ని వర్గాల మీద ఎప్పుడైతే పడిందో, కొంతమంది లాభం ఉండొచ్చు, కొంతమంది చాలా ఇబ్బందులు పడి ఉండొచ్చు, కొంతమందికి జీవితమే చాలా దుర్భరంగా గడపడం ఉండొచ్చు, చాలా కష్టాలు ఉండవచ్చు, కొంతమంది వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళు లాభపడి ఉండొచ్చు. కాబట్టి ఎప్పుడైతే ఈ వలసల యొక్క ప్రభావం, వలసల మీన్స్ ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు అండి, బయట నుంచి వచ్చిన వలసల వాళ్ళు, ఆ బ్రిటిష్ వాళ్ళ యొక్క ప్రభావం ఎప్పుడైతే ఇండియన్స్ మీద పడిందో, డిఫరెంట్ వర్గాల మీద డిఫరెంట్గా పడింది. అంతేనా? వాళ్ళ విధానాల వల్ల కొంతమంది లాభం ఉండొచ్చు, కొంతమంది నష్టాలు పొందొచ్చు, కొంతమంది దుర్భర జీవితాన్ని గడిపి ఉండొచ్చు. అంటే అందరికీ స్వాతంత్రం కావాలా? స్వాతంత్రం మీన్స్ ఫ్రీడమ్. స్వాతంత్రం మీన్స్ ఫ్రీడమ్. అందరికీ ఫ్రీడమ్ ఉండాలా, స్వేచ్ఛ ఉండాలా. స్వేచ్ఛ ఎందుకు కోరుకోవాలా? మనం వాళ్ళ కింద బతుకుతున్నాం. మన భారతీయులే పరిపాలించాలా. మరి ఇక్కడ ఏమైంది? భారతీయులు ఎవరో విదేశస్తులు, పరాయి దేశస్తులు పరిపాలిస్తున్నారు. వలసల కింద మనం బతుకుతున్నాం, తప్పు కదా. కాబట్టి ఏం చేయాలా? మనం స్వాతంత్రం రావాలా. మనం ఒకరి కింద బతుకుతున్నాం, ఆ బతుకు నుంచి బయటపడాలా, అంటే స్వాతంత్రం రావాలా. మరి స్వాతంత్రం రావాలంటే అందరినీ ఒక తాటి మీద తెచ్చి ఆ భావన వచ్చేట్టు చేయాలా. మరి ఆ భావన రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి భారతీయుల మీద ఈ వలసవాద ఉన్నటువంటి వీళ్ళ యొక్క ప్రభావం డిఫరెంట్గా ఉండడం వల్ల అందరికీ స్వాతంత్రం రావాలా అనేటువంటి ఇది ఆకాంక్ష అనేది లేకుండా పోయింది. మరి ఏం చేయాలా? అందరిని కూడగొట్టి ఈ ఇండియన్స్లో ఒక జాతీయవాదాన్ని, ఒక నేషనలిజం అనేది తీసుకురావాలా. అప్పుడు ఏం చేయాలా అనేది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి అంటాం. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఐఎన్సి. కాంగ్రెస్ అనేటువంటి ఒక సంస్థ, ఒక సంఘం అనుకోండి, ఒక సంస్థ అనుకోండి, అది ఈ యొక్క జాతీయవాదాన్ని ప్రజల్లో ఒక ఫ్రీడమ్ మూమెంట్ లాగా, స్వాతంత్ర ఉద్యమం లాగా, ఫ్రీడమ్ మూమెంట్, ఒక మూమెంట్ అంటే అందరూ కలిసి ఒక ఉద్యమం లాగా కలవడం, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడం, ఎలా చేయాలా, ఏం కథ అనేది ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఈ భారతీయుల్లో ఎలా ఈ జాతీయవాదాన్ని మోసుకెళ్ళింది, ఎలా తీసుకెళ్ళింది, ఎలా వాళ్ళ మనసును నొప్పించింది అనేది మనం ఇప్పుడు ఈ చాప్టర్ ద్వారా మనం నేర్చుకుంటాం. ఓకే. సో మనకు ఈ
ఇప్పుడు చెప్పిన దాంట్లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ముఖ్యంగా 3 టర్మ్స్ బాగా గుర్తుపెట్టుకోవాలా. కొలోనియాలిజం, కలానియాలిజం కూడా కొంతమంది ఉంటారు. కొలోనియాలిజం అంటే వలసలు, వలసవాదము అంటాం. వలస. నేను ఎందుకు 2 టర్మ్స్ వాడుతున్నా అంటే హిస్టరీ ఎక్కువగా మన మాతృభాషలో మాట్లాడుకుంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. మన మాతృభాష దాన్ని చెప్పుకుంటూ పోతూ టర్మినాలజీ మాత్రం ఇంగ్లీష్లో మనం చెప్పుకుంటూ పోతాను. కాబట్టి నేను చెప్పిన వెంటనే ఇప్పుడు ఫస్ట్ పేజ్ చెప్పాను నేను. హిస్టరీ బుక్ తీసుకో, ఫస్ట్ పేజ్ చదివేసి నా టాపిక్ చదువు, నా టాపిక్ విను. నా టాపిక్ విన్న వెంటనే ఏం చేస్తారు, ఫస్ట్ పేజీ చూడండి. ఫస్ట్ పేజీ చదివిన తర్వాత నేను చెప్పింది మీకు అర్థమైపోయిన తర్వాత ఫస్ట్ పేజ్ చదవండి. మీకు ఇంకా జన్మలో మర్చిపోరు. మీరు ఫ్రీగా రాసేస్తారు, ఏ క్వశ్చన్ రాసేస్తారు. కాబట్టి దయచేసి ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ టాపిక్ చూడండి, వినండి. తర్వాత ఏం చేస్తారు, వెంటనే టెక్స్ట్ బుక్ తీయండి, తీసి చదివేయండి, ఆడికి అయిపోయాయి. సో ఈ టాపిక్లో మనకి ఏమొచ్చింది, వలసవాదం, కొలోనియాలిజం వచ్చింది. వలస అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు. ఎవరు? ఇంగ్లీష్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు వాడి పరిపాలనే మనం వలసవాదం అంటాం. వాళ్ళ కింద మనం బతుకుతున్నాం. ఓకే. ఫ్రీడమ్, స్వాతంత్రం, స్వేచ్ఛా స్వాతంత్రాలు మనకు అప్పుడు లేవు. మనల్ని మనం పరిపాలించుకోవడం లేదు, వేరే వాళ్ళ కింద బతుకుతున్నాం. మనకు స్వేచ్ఛ లేదు. ఓకే. సో స్వేచ్ఛా స్వాతంత్రం ఇంగ్లీష్ ఏమంటాం, ఫ్రీడమ్ అంటాం. నెక్స్ట్ నేషనల్ మూవ్మెంట్, ఇప్పుడే చెప్పాను. అందరినీ, భారతీయులందరినీ ఒక సమైక్యంగా ఒక చోటికి లేక ఒక భావన రావాలి అనే ఉద్దేశంతో, దేనికోసం, స్వాతంత్రం కోసం, స్వాతంత్రం సంపాదించాలనేటువంటి ఒక భావన రప్పించడానికి కాంగ్రెస్ అనేటువంటి సంస్థ ఏం చేసింది, కాంగ్రెస్ అనే సంస్థ నేషనల్ మూమెంట్, నేషనల్ దేశం అంతా, జాతి అంతా ఒక మూమెంట్, ఒక ఉద్యమం లాగా. నేషనల్ మూమెంట్ అంటే ఉద్యమము, స్వాతంత్ర ఉద్యమము లేక జాతీయ ఉద్యమము, జాతీయ స్థాయిలో ఉద్యమం. ఇలా తీసుకురావడానికి కాంగ్రెస్ అనే సంస్థ ఏం చేసింది అనేది మనం ఈ టాపిక్లో చెప్పుకుందాం. సో మీకు ఈ టాపిక్ సంబంధించి టెర్మినాలజీ మొత్తం చెప్పేస్తాను, ఈ టాపిక్లో ఉన్న మ్యాటర్ చెప్పేస్తాను. ఒకసారి ఏం చేస్తారు, ఈ టాపిక్ని చదవండి. చదివితే మీకు వినండి, వెంటనే చదవండి, మీకు ఈజీగా ఉంటుంది. చూడండి, హిస్టరీ టేస్ట్ అనుభవించాలి మీరు. హిస్టరీ బోర్గా ఫీల్ కాకూడదు, హిస్టరీ టేస్ట్గా ఉంటుంది చదివే కొద్దీ. ఆ టేస్ట్ రావాలంటే ఫస్ట్ వినండి, వెంటనే చదవండి టెక్స్ట్ బుక్ తీసుకొని. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టాపిక్ వినండి, వెంటనే చదవండి, మీకు చాలా బాగుంటుంది. ఓకే. సో నెక్స్ట్ మనం కంటిన్యూగా మనకు అకార్డింగ్ టెక్స్ట్ బుక్ నెక్స్ట్ ఏముందంటే మొదటి ప్రపంచ యుద్ధం, ద ఫస్ట్ వరల్డ్ వార్. దీని గురించి ఒక 2 మాటలు మాట్లాడాడు. మొదటి ప్రపంచ యుద్ధం సో 1914, 1918 ఈ మధ్యకాలంలో జరిగింది. కోర్స్ ఒక సంవత్సరం ముందు నుంచి అనుకోండి, 1913 ఆ ప్రాంతం నుంచి అనుకోండి, 1914 నుంచి 1918, 1914 to 1918 ఈ మధ్యకాలంలో మనకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో మనకు అనేక కొత్తగా ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు కొత్త రావడం జరిగింది. ఆర్థిక, ఎకనామిక్, రాజకీయ, పొలిటికల్, ఎకనామికల్, పొలిటికల్ అండ్ సోషల్, సామాజిక, ఈ పరిస్థితులు మారిపోయినాయి. మొదటి ప్రపంచ యుద్ధం అనేది చాలా దేశాల యొక్క, అంటే ప్రజల యొక్క, దేశం అంటే నథింగ్ బట్ ప్రజలే కదండి, దేశం అంటే ప్రజలే కదా. సో చాలా దేశాల యొక్క ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు అన్నీ మార్చేసింది. ఆర్థికం అంటే ఎకనామికల్, రాజకీయం అంటే పొలిటికల్, సోషల్, సామాజిక పరిస్థితి, ఇవన్నీ మార్చేసింది. ఏది, మొదటి ప్రపంచ యుద్ధం. నిజమే కదా, యుద్ధం అనేది ఏమవుతుంది, మొత్తం దేశాల యొక్క పరిస్థితి మార్చేస్తాయి. మరి యుద్ధం వస్తే ఏమవుతుంది, భారీగా ఖర్చు పెరిగిపోతుంది. సో రక్షణ వ్యయం పెరిగిపోతుంది. డిఫెన్స్, రక్షణ వ్యయం అంటే మీకు తెలియదు ఏముందండి, యుద్ధాలు వస్తే సైన్యం ఖర్చు, సైన్యం ఉంటుంది, మన బాంబులని, అవని ఇవని రకరకాలుగా మనకు యుద్ధంలో
ఎంతో ప్రాణ నష్టం జరుగుతుంది. తర్వాత ఎంతో డబ్బులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది సైన్యం మీద. తర్వాత మిగతా ఆయుధ బలగాలు ఉంటాయి. వీటన్ని మీద చాలా ఖర్చు ఉంటుంది. యుద్ధం అంటే ఖర్చే. ఆస్తి నష్టము, ప్రాణ నష్టము 2 ఉంటాయి యుద్ధాల్లో. అంతే, మీకు తెలిసింది యుద్ధం అంటే. కాబట్టి ఈ విధంగా ఏమైపోయిందంటే, ఎప్పుడు రక్షణ వ్యయం మన డిఫెన్స్, రక్షణ వ్యయం అంటే డిఫెన్స్ అన్నమాట. అంటే మనల్ని మనం రక్షించడానికి మన దేశం ఏం చేస్తుంది? సైన్యాన్ని, సాయుధ బలగాలను అంత రెడీ చేసుకుంటుంది. ఎప్పుడైతే యుద్ధంలో ఇవన్నీ ప్రయోగిస్తామో ఏమవుతుంది? అంత ఖర్చు అయిపోతూ ఉంటుంది. అంత ఖర్చు అయిపోతే ఏమవుతుంది? భారీగా ఖర్చు పెరిగిపోతూ ఉంటుంది. రక్షణ వ్యయం పెరిగిపోతుంది. డిఫెన్స్ మీద ఎక్స్పెండిచర్, డిఫెన్స్ ఎక్స్పెండిచర్, రక్షణ వ్యయము. వ్యయం అంటే ఖర్చు, వ్యయం అంటే ఖర్చు. సో డిఫెన్స్ ఎక్స్పెండిచర్ మనకు పెరిగిపోతుంది. ఎప్పుడైతే డిఫెన్స్ ఎక్స్పెండిచర్ పెరిగిపోయింది, మరి ఏం చేయాలా? ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోయినాయి, కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతుంది. మరి ఏం చేస్తారు? ఎక్కడి నుంచి? అప్పు తెచ్చుకోవాలా, అంతే కదా. ఇప్పుడు మన దగ్గర డబ్బు అయిపోయింది, అయిపోతే ఏం చేయాలా? మామూలుగా ఏం చేస్తారండి? అప్పు తెచ్చుకుంటారు. సో వార్ లోన్స్, వార్ లోన్స్ అంటే యుద్ధ రుణాలు. వార్ అంటే యుద్ధం, లోన్ అంటే రుణం, అప్పు. సో యుద్ధం కోసం అప్పు తెచ్చుకోవడం, వార్ లోన్స్. ఆ విధంగా కొంత డబ్బును సేకరించుకున్నారు. ఇంకేం చేస్తారు దేశాలు? ఇప్పుడు ఆ దేశానికి సంబంధించి రక్షణ వ్యయం పెరిగిపోయింది, డిఫెన్స్ ఎక్స్పెండిచర్ పెరిగిపోయింది. పెరిగిపోయినట్టు ఏం చేస్తారండి? డబ్బులు కావాలా? డబ్బులు కావాలంటే ఏం చేస్తారు? లోన్ తీసుకుంటారు. దేని మీద? యుద్ధం వస్తుంది కాబట్టి యుద్ధం సంబంధించి లోన్ తీసుకుంటారు. సో వార్ లోన్స్, యుద్ధ రుణాలు తీసుకున్నారు. ఇంకా ఏమేమి చేయొచ్చు ఒక దేశం అనుకుంటే? యుద్ధ రుణాలు, ఇంకా పన్నులు పెంచుతారు, ట్యాక్సెస్, పన్నులు. ఇప్పుడు దేశంలో ప్రజల మీద, వాటి మీద, వీటి మీద, ఆస్తుల మీద, తర్వాత వస్తువుల మీద ఏదో ఒక విధంగా పన్నులు వేయడం, ఏదో ఒక విధంగా పన్నులు వేసి ఆ పన్నుల ద్వారా కొంత రాబడిని ఆ దేశం అనేది సృష్టించుకుంటుంది. ఓకే, సో ట్యాక్సెస్ వేసి కొంత డబ్బులు రాబట్టుకున్నారు. తర్వాత యుద్ధ రుణాలు, వార్ లోన్స్ తీసుకొని కొంత రాబడి వచ్చింది. ఇంకా కస్టమ్ డ్యూటీస్, దీని తెలుగులో కస్టమ్ సుంకాలు అంటాం. కస్టమ్ డ్యూటీస్ అంటే ఏంలే, ఇప్పుడు మన దేశం నుంచి పక్క దేశానికి ఎగుమతులు చేస్తాము, దిగుమతులు చేసుకుంటుంటాం. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అంటాం, అవునా? ఎగుమతి దిగుమతులు, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్. ఎగుమతి దిగుమతి చేసేటప్పుడు ఏం చేయాలా? ఆ దేశం నుంచి ఒకసారి మనం దిగుమతి చేసుకుంటాం, ఒకసారి ఎగుమతి చేసుకుంటాం, ఇంపోర్ట్ చేసుకుంటాం, ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటాం. వీటి మీద కొంత పన్ను వేస్తారు, అదే కస్టమ్ డ్యూటీస్ అంటాం. ఎగుమతులు దిగుమతుల మీద వేసేటువంటి పన్నులు. మరి బార్డర్లో కదా జరిగేది ఇవన్నీ. మన దేశం దాటిన తర్వాత ఇంకో దేశానికి వెళ్తాయి, అక్కడ పన్నులు వేస్తారు. ఆ దేశం నుంచి మనం తెచ్చుకుంటాము, ఇక్కడ పన్ను వేసుకుంటారు. అట్లా ఎగుమతులు దిగుమతులు, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ మీద వేసేటువంటి పన్నులే కస్టమ్ డ్యూటీస్ అంటాం. ఈ కస్టమ్ సుంకాల ద్వారా కొంత డబ్బు రాబట్టుకున్నారు. ఇంకా నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్. ఫస్ట్ టైం అంట ఇన్కమ్ ట్యాక్స్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్, ఇన్కమ్ అంటే ఆదాయపు పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ను ప్రవేశపెట్టారంట ఫస్ట్ టైం. నీకు ఇంత ఇన్కమ్ వచ్చింది, ట్యాక్స్. ఇప్పుడు ఉంది కదా ఇన్కమ్ ట్యాక్స్, ఇప్పుడు ఉంది ఇన్కమ్ ట్యాక్స్. నీకు ఇంత ఆదాయం ఉంది, ఇంత ట్యాక్స్ కట్టు. ట్యాక్స్ మీన్స్ పన్ను కట్టు. అప్పట్లో ఇన్కమ్ ట్యాక్స్ను ప్రవేశపెట్టినారు. దేనికండి ఇవన్నీ? దేనికి పెట్టారు? రక్షణ వ్యయం పెరిగిపోయింది, యుద్ధాల వల్ల చాలా డబ్బు పోయింది. ఆ డబ్బు మళ్ళా ఎంతో కొంత రాబట్టుకోవాలా, సేకరించుకోవాలా. సేకరించే వేరే మార్గం లేదు. ఎట్లా వస్తాయి డబ్బులు? ఒకటి రుణాలు, అప్పు తీసుకోవాలా, అదే వార్ లోన్స్ అంటాం. రెండో మెథడ్ ఏంది? ట్యాక్స్ వేసినారు, దాన్ని పన్నులు అంటాం. మూడో మెథడ్ ఏంది? కస్టమ్ డ్యూటీస్, ఎగుమతులు దిగుమతులు, ఇంపోర్టెంట్ ఎక్స్పోర్ట్స్ మీద పన్నులు వేశారు. ఆ విధంగా కొంత డబ్బు సేకరించారు. ఇంకా చాలా కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయం మీద, నీ ఆదాయం మీద కూడా పన్ను వేశారు. ఆ విధంగా ఫస్ట్ టైం ఇన్కమ్ ట్యాక్స్ మీద ప్రవేశపెట్టడం జరిగింది. ఇవన్నీ యుద్ధానికి సంబంధించిన ఖర్చును రాబట్టుకోవడానికి చేసేటువంటి ఆ వ్యయాన్ని మనం పూడ్చుకోవాలంటే ఇవన్నీ వాళ్ళు చేశారు. చేసిన తర్వాత ఏమైంది? అంతో ఇంతో అమౌంట్ వచ్చింది, కరెక్టే. మళ్ళీ యుద్ధం జరుగుతుంది,
యుద్ధం జరిగే టైంలో 1914, 1918 మధ్య రాశాను ఇక్కడ, ఫస్ట్ వరల్డ్ వార్ జరుగుతుంది. ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ ముఖ్యం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. యుద్ధం అన్నాక మీకు తెలుసు సైన్యం కావాలా, అవునా? యుద్ధంలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సైన్యాన్ని ఇంగ్లీష్ ఏమంటాం? ఆర్మీ, సైన్యం కావాలా. మరి సైన్యం ఎలా వస్తారు? బ్రిటిష్ వాళ్ళ సైన్యాలు ఉంటాయి. మళ్ళీ ఇండియా తరపున పోరాడాలంటే వాళ్ళ సైన్యంలో ఎవరు చేరాలా? ఇండియన్స్ కూడా చేరాలా, మనోళ్ళు కూడా చేరాలా. మనోళ్ళను బలవంతంగా వాళ్ళు పల్లెల నుంచి వేరే చోటు నుంచి బలవంతంగా రండి, ఫోర్స్గా రండి అని చెప్పి, ఆర్మీలో మీరు రావాలా అని చెప్పి బలవంతంగా రిక్రూట్మెంట్ చేశారంట. ఫోర్స్డ్ రిక్రూట్మెంట్ అంటాం, ఫోర్స్డ్ రిక్రూట్మెంట్ ఇంటూ ఆర్మీ. బలవంతంగా సైన్యంలోకి రావాలా అని చెప్పి పల్లెల నుంచి ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అప్పుడు ఏమైంది? బలవంతంగా సైన్యంలోకి పోతే, ఇప్పుడు సైన్యంలోకి ఇష్టపడి పోవాలా, ప్రతి ఒక్క చాలా మందిని బలవంతంగా వాళ్ళు సైన్యంలోకి రావాలని చెప్పి పెడితే ఫోర్స్ చేశారో, దట్ మీన్స్ ఫోర్స్, బలవంతం ఎప్పుడైతే చేశారో ఏమైందండి? ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది. ఎందుకు? ఇష్టం ఉన్నవాడే పోతాడు, ఇష్టం లేనివాడు ఎందుకు పోతాడు? అందరూ మిలిటరీకి పోలేరు కదా, అందరు సైన్యంలోకి పోలేరు కదా. సో వాళ్ళ మీద ఒక అపోజిషన్ వచ్చేసింది, బ్రిటిష్ వాళ్ళ మీద ఒక వ్యతిరేక భావన వచ్చింది. ఎందుకు? ఫోర్స్డ్ రిక్రూట్మెంట్. ఈ మాట మీకు వాడుండారండి టెక్స్ట్ బుక్లో, గుర్తుపెట్టుకోండి. ఫోర్స్డ్ రిక్రూట్మెంట్ అంటే బలవంతంగా ఆర్మీలోకి రమ్మని చెప్పడం, బలవంతంగా చేరమని చెప్పడం, ఫోర్స్ రిక్రూట్మెంట్ చేపించాలి. దానివల్ల ఏమైపోయింది? మన ఇండియన్స్లో విలేజ్ పీపుల్ నుంచి ఎక్కువ మంది అడగడం వల్ల, ఆ విధంగా చేయడం వల్ల ప్రజల్లో ఒక వ్యతిరేక భావన వచ్చింది, వాళ్ళ మీద ఒక అపోజిషన్ ఏర్పడింది. అదొక కారణం. రెండోది, సో ఫోర్స్ రిక్రూట్మెంట్ ఒక కారణం వాళ్ళ మీద. నెక్స్ట్, ఆ టైంలో ఏమైందంటే నీకు పంటలు సరిగా పండల. పంటలు అంటే క్రాప్స్ అండి, క్రాప్స్, పంటలు సరిగా పండల. పంటలు సరిగా పండకపోతే ఏమవుతుందండి? ఆహారం అనేది కొరత ఏర్పడుతుంది. ఆహారం కొరత ఏర్పడింది, తినడానికి తిండి లేదు. ఒక పక్క యుద్ధం జరుగుతుంది, యుద్ధం జరిగితే డబ్బులన్నీ ఖర్చు అయిపోతున్నాయి. ఇంకో పక్క ధరలు పెరిగిపోయాయి, ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. కొనడానికి కూడా ప్రజల దగ్గర డబ్బు లేదు. ఆ టైంలో ఏమైంది? పంటలు కూడా పండలేదు. పంటలు అంటే క్రాప్స్, పంటలు కూడా పంటలు పండకపోతే తీవ్రమైన ఆహార కొరత, ఫుడ్ సప్లై ఉండదు, ఆహార కొరత ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆహారం ఏమి ఏర్పడిందో ఆటోమేటిక్గా ప్రజలు కూడా ఇబ్బందులు గురవుతారు. ఆహార కొరత, ఆహారం లేకపోవడం వల్ల కూడా మనుషులు చనిపోయినారు ప్రజలు, ఆహార కొరత వల్ల కూడా. దానికి తోడు ఫ్లూ అనేటువంటి ఇన్ఫ్లుయెంజా అంటాం. ఫ్లూ అనేటువంటి ఒక మహమ్మారి, ఎపిడమిక్ అంటాం. మనకు కరోనా లాగా వచ్చింది చూడండి, ఇప్పుడు ఈ మధ్యకాలం కరోనా ఎట్టొచ్చింది, ఆ విధంగా ఫ్లూ అనేటువంటి జ్వరం, అది ఇన్ఫ్లుయెంజా అంటాము. ఆ ఫ్లూ అనేటువంటి ఒక మహమ్మారి, ఎపిడమిక్ అంటాం. మహమ్మారి అంటే ఎపిడమిక్. ఈ ఎపిడమిక్ అనేది మహమ్మారి, ఏం మహమ్మారి అండి? ఫ్లూ అనే మహమ్మారి విస్తరించడం వల్ల దాదాపుగా 1921 ఆ సంవత్సరంలో 12 నుంచి 13 మిలియన్స్, 12 to 13 మిలియన్స్ ప్రజలు చనిపోయినారంట. దానివల్ల అంటువ్యాధులు వచ్చినాయి. మహమ్మారి, ఫ్లూ అనే మహమ్మారి వచ్చింది. వీటి వల్ల ఎంతమంది చనిపోయినారు? 12 మిలియన్స్. 1 మిలియన్ అంతా 10 లక్షలు, 1 మిలియను 10 లక్షలు, అట్ట 12 మిలియన్ అంటే 120 లక్షలు. 120 లక్షలు అంటే 1,20,00,000 మంది, 1,20,00,000 మంది చనిపోయినారు ఈ అంటువ్యాధులు, తర్వాత ఈ ఫ్లూ అనేటువంటి మహమ్మారి వల్ల. చూడండి ఎంత ఇబ్బంది పడిన ప్రజలు. సో ఈ టైంలో ఏమైపోయింది? రాను ఈ 1918 ఆ ప్రాంతంలో, 1914 స్టార్ట్ అయ్యి 1918 ఆ ప్రాంతంలో ఇవన్నీ జరిగినాయి. సరే, రాను యుద్ధం ముగిసే దశ వచ్చేసింది.
1918 ప్రాంతంలో యుద్ధం ముగిసిపోయింది. యుద్ధం ముగిసిపోయింది వెంటనే ప్రజలు ఏమనుకున్నారు, యుద్ధం అయిపోయిందిలే, ఇంగా సాధారణ పరిస్థితులు వచ్చేస్తాయిలే, ఇంక ధరలు కూడా తగ్గిపోతాయిలే, ఇంక మామూలు పరిస్థితులు వస్తాయిలే అనుకున్నారు. కానీ వీటన్నిటికి రివర్స్. ఏ పరిస్థితులు కుదుట పడలేదు. ఏవి కుదుట పడలా. మళ్ళీ ఏం జరిగింది? అప్పుడే ఒక నాయకుడు ఇండియాలో ఎంటర్ కావడం జరిగింది. ద గ్రేట్ లీడర్ ఇండియాలో ఎంటర్ కావడం జరిగింది. అది నెక్స్ట్ కంటిన్యూ క్లాస్లో చెప్పుకుందాం. చూడండి, ఇప్పుడు మనం ఈ టాపిక్ మళ్ళీ రివైజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది? 1914, 1918 మధ్య జరిగింది. 1913 నుంచి పరిస్థితులు వరల్డ్ వార్కు దారి తీస్తూ ఉన్నాయి. తర్వాత ఏమైంది? యుద్ధం వచ్చింది. యుద్ధంలో ఏమైంది? రక్షణ వ్యయం పెరిగిపోయింది. అంటే డిఫెన్స్ నేను 2 టర్మ్స్ వాడుతున్నా. డిఫెన్స్ ఎక్స్పెండిచర్ పెరిగిపోయింది. అప్పుడు ఏమవుతుంది? డబ్బులు లేవు, అయిపోయినాయి, డబ్బులు అయిపోతున్నాయి. డబ్బులు అయిపోతే ఏమవుతుంది? డబ్బులు రాబట్టుకోవాలి. డబ్బులు ఎలా వస్తాయి? అప్పు తీసుకోవాలా? అప్పు అంటే లోన్స్. ఏం అప్పులు? వార్ లోన్స్. యుద్ధ రుణం తీసుకున్నారు. ఇంకా ఏం చేశారు? డబ్బులు రావాలంటే పన్నులు వేశారు, ట్యాక్స్ కట్టినారు, ట్యాక్స్ వేశారు. ఇంకా ఏం చేశారు? కస్టమ్ డ్యూటీస్ వేశారు. ఎగుమతి దిగుమతుల మీద, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద మనకు పన్నులేసి కస్టమ్ డ్యూటీస్ పెంచారు. అదే ఫస్ట్ ఏమో ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయ పన్ను కూడా ప్రవేశపెట్టినారు. ఈ విధంగా మనకు పన్నుల రూపంలో డబ్బులు అనేది వాళ్ళు సేకరించుకోవడం జరిగింది. సేకరించుకున్నారు. ముందు ఏం చేయాలా? సైన్యం ఖర్చుతో పాటు ఇంకేం సైన్యం కూడా ఉంటే కదా, మనుషులు ఉండాలి కదా. మనుషులు మీన్స్ సైన్యం. సైన్యం ఎట్లా వస్తుంది? ఇండియన్స్ కూడా బలవంతంగా చేరమని వీళ్ళు వలసవాదం బ్రిటిష్ వాళ్ళు మన ఇండియన్స్ కూడా ఫోర్స్ఫుల్గా ఆర్మీలో చేరండి అని చెప్పడం జరిగింది. దీన్ని ఫోర్స్డ్ రిక్రూట్మెంట్ అంటారు. చెప్పాను, ఫోర్స్డ్ రిక్రూట్, బలవంతపు నియామకం చేయమని చెప్పారు ఆర్మీలోకి. మళ్ళా ఆ విధంగా బలవంతంగా పల్లెల నుంచి పంపిస్తూ ఉంటే పల్లెలలో ప్రజలు ఎవరైనా సరే బలవంతంగా సైన్యంలో చేరడం ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. కాబట్టి ఆ విధంగా కూడా వలసల పట్ల, దట్ మీన్స్ బ్రిటిష్ వాళ్ళ పట్ల వ్యతిరేకత భావన వచ్చింది. ఈ ఫస్ట్ వరల్డ్ వార్ అనేది దేశాల యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక, ఎకనామిక్, ఆర్థిక, పొలిటికల్, రాజకీయ, సోషల్, సామాజిక ఈ పరిస్థితిని మార్చేసింది. అంతా మార్చేసింది. వాటి ముఖ చిత్రాలు మార్చేయడం జరిగింది. మరి ఈ విధంగా నెగిటివ్ వచ్చేసింది. ధరలేమో విపరీతంగా పెరిగిపోయినాయి. ఆ టైంలో దురదృష్టవశాత్తు క్రాప్స్, పంటలు కూడా పండలేదు. తీవ్రమైన ఆహార కొరత ఏర్పడింది. ఇబ్బందిగా పరిస్థితి వచ్చేసాయి. అప్పుడు ఏమైంది? ఆహార కొరత, ప్రజలు ఆకలితో అలమటించారు. దాంతోపాటు అంటువ్యాధులు వచ్చేసాయి. ఇన్ఫ్లుయెంజా అనేటువంటి మహమ్మారి, ఫ్లూ అంటామండి, ఫ్లూ అనే మహమ్మారి విజృంభించడము, అంటువ్యాధులు ఎక్కువ ప్రబలడంతో 1921 సంవత్సరంలోనే 12 మిలియన్ నుంచి 13 మిలియన్ల వరకు ప్రజలు చనిపోయినారంటే, అంటే దాదాపు 1,20,00,000 పైన మంది చనిపోయినారంటే చూడండి ఎంతటి ఆ మహమ్మారి అనేది ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టింది, ఎంతమందిని చంపేసింది చూడండి. ఈ విధంగా దేశంలో ఆ మొదటి ప్రపంచ యుద్ధం జరిగే టైంలో పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. మరి అంత గందరగోళ పరిస్థితుల మధ్య భారతదేశంలో ఒక నాయకుడు రావడం జరిగింది. ఒకే ఒక్క నాయకుడు. ఆయన వచ్చాడు, ఒక జాతీయవాదం అనేది తీసుకొని వచ్చాడు, ప్రజల్ని ఏకతాటి మీద నిలబెట్టాడు. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, కొంతమంది ఎప్పటికీ విమర్శిస్తూనే ఉంటారు. కానీ విమర్శ అనేది కొన్ని చోట్ల ఉండొచ్చు, కొన్ని చోట్ల చేయకూడదు. ఎందుకంటే ఒక జాతీయవాదాన్ని ఒక నాయకుడు తెప్పించాలంటే చాలా కష్టమైన పని అండి. కోట్ల మంది ప్రజలు నా వెంట రా అంటే వస్తారా? రారు. ఒకరి మాటలు వినమంటే వింటారా? అంత ఈజీ కాదు. ఒకరి మాటలతో ప్రభావితము, నా వెంట రా అని చెప్పడము చాలా కష్టం. అంతెందుకు, మన ఇంట్లోనే మనం నలుగురు కుటుంబ సభ్యులుంటే ఈ నలుగురు ఎవరు మన మాట విన్న పరిస్థితి. వింటారా? ఒక్కొక్కరు మన కొడుకు మన మాట వినడు, కూతురు వినదు, ఇంకో తల్లి వినరు, తండ్రి వినరు, ఎవరు వినరు మన మాట. ఇంట్లో నలుగురుంటే నలుగురే 4 రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ నలుగురు మనం ఒక మాట మీద ఉండరు. నలుగురు ఒక తాటి మీద నిలబడకుండా ఉండేటువంటి ఈ రోజుల్లో, ఆ రోజుల్లో ఎప్పటికీ కోట్ల మంది భారతీయులు తన ప్రసంగంతో, తన ఉద్యమాలతో చైతన్యం పరిచి, జాతీయవాదం అనేటువంటి ఒక భావనను ఏర్పరిచి ఇండియానంతా
స్వాతంత్రం వచ్చేందుకు ఒక్క నాయకుడు బయలుదేరడం జరిగింది. ఆ నాయకుడి గురించి మనం నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసుకుందాం. అంతవరకు ఈ టాపిక్ ఏం చేస్తారు, ఈజీగా ఉండాలంటే విన్న వెంటనే ఇప్పుడే చదివేయండి. విన్న వెంటనే ఈ టాపిక్ ఇప్పుడే చదివేయండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. హిస్టరీని బట్టి లేకుండా ఇంట్రెస్ట్తో హ్యాపీగా టేస్ట్ చేస్తూ రుచిని ఆస్వాదిస్తూ చదవండి. హిస్టరీ క్రియేట్స్ హిస్టరీ, అది గుర్తుపెట్టుకోండి. మీరు హిస్టరీ చదివితే మీరు హిస్టరీ సృష్టిస్తారు. చరిత్రను చదవండి, చరిత్రను సృష్టించండి. సో నెక్స్ట్ నా హిస్టరీ వీడియో కోసం వెయిట్ చేయండి. మళ్ళీ వస్తాడు మీ మస్తాన్ భాష. స్టే ట్యూన్డ్.